తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ నామినేషన్ వేశారు. రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని బలరామకృష్ణ ఆరోపించారు. రాబోయే రోజుల్లో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో రాజానగరం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానంటున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ అయితే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతానికి బలరామకృష్ణ మనతో పాటు ఉన్నారు అని అడుగుదాం. చెప్పండి, నామినేషన్ దాఖలు చేశారు, ఏ విధంగా పోటీ ఉండబోతుంది, ప్రచారం ఏ విధంగా సాగుతుంది? పోటీ ఏంటి సార్, ఆల్రెడీ గెలిచేసాం మేము. ఇక్కడ యాంటీ జగన్ యాంటీ జక్కంపూడి అని చెప్పి ప్రజలందరూ కూడా గొంతెత్తి పాటలు పాడేస్తున్నారు. ఏం చేసాడండి అతను? ఏమీ చేయలేదు. ఇక్కడ ఎంతసేపు చూసిన న్యూసెన్స్ తప్ప. అతను కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. ప్రచారం ఎక్కువ, పని తక్కువ, ఆర్పాటం ఎక్కువ, అహంకారం ఎక్కువ, అంతే తప్ప అతని దగ్గర ఏమి ఉండదు. ప్రజలకి ఏం చేసింది ఏమీ లేదు. బొంగు వచ్చిన పథకాలన్నీ కలిసి లెక్కలేసి పోర్లు ఎట్టుకుంటాడు. పథకాలన్నీ కలిసి ఏమేమి వచ్చినాయి, సంక్షేమ పథకాలన్నీ కలిసి లిస్ట్ రాసి ఇంత తెచ్చేసానంటాడు. అది పక్క నియోజకవర్గంలో కూడా వచ్చింది. ఈయన చేసింది ఏమి లేదు. నీరు ఇవ్వడానికి రైతులు నానా ఇబ్బందులు పెట్టి సాగునీరు ఇచ్చాడు. తాగునీరు ఇవ్వక కేసులు పెట్టి మా మీద కేసులు పెట్టించారు, కానీ తాగడానికి నీళ్లు ఇవ్వలేదు. ఉద్యోగోపాధి లేక ఇక్కడ అంతా కూడా యువత అంతా కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ఏమన్నా మేము మాట్లాడితే ప్రశ్నిస్తే మా మీద రూమర్లు వేసేస్తారు. బ్రాహ్మణ కుటుంబాల ఆస్తులు దొబ్బేశారండి. బ్రాహ్మణ కుటుంబాల ఆస్తులు దొబ్బినోడు ఎవడో ఒకసారి బాగా పరిశీలించుకోండి. ఆ భూముల్లో ఉన్న భూములన్నీ డీమార్ట్ పక్కయ్యి అన్నీ కబ్జాలు చేసింది ఎవరో కూడా ఒకసారి ఆలోచించుకోండి. పెట్లోడు చెరువు దగ్గర దొబ్బేసింది, ఆ భూముల దగ్గర దొబ్బేసింది, ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర దొబ్బేసినాయి. అలాగే ఇలాంటివన్నీ కూడా కబ్జాలు అన్నింటిలో కూడా ఒకసారి గుర్తేసుకోండి, ఎవరు దొబ్బేశారనేది తెలుస్తుంది. అంతే తప్ప బ్రాహ్మణులకు అది మేము దొబ్బలేదు. బ్రాహ్మణులు నేను పోషిస్తూ ఉంటాను. నేను బ్రాహ్మణుడు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖజీవనం పొందుతారని బ్రాహ్మణులు నేను పోషిస్తున్నాను. నేను మీకులా బ్రాహ్మణే దొబ్బేలేదు. నేను ఒకటి. రెండో విషయం, ఉమెన్ ట్రాఫికింగ్ అని ఎక్కడ చూపిస్తున్నావు? అసలు మీ ప్రభుత్వం మీద నిద్రపోయిందా? ఇంతకాలం ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంటేనే అసలు మా పరిస్థితి నీకు అలాగే అనిపించిందా? ఇంతకాలం నీ దగ్గర ఉన్నంతసేపు అప్పుడు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు ఉమెన్ ట్రాఫికింగ్ అనిపించింది. ఎవరిని పంపించానేటి? కానీ మీ బంధువులు కానీ ఎవరన్నా పంపించానేటి ఉమెన్ ట్రాఫికింగ్లోని? బాగా ఆలోచించుకోండి మాట్లాడేటప్పుడు. అదేవిధంగా చూస్తే మీరు ఎంతసేపు చూసినా ఏదో బాటా షోరూమ్ అన్నావు. ఏదో రోజు బాటా షోరూంలో ఒక చెప్పు తెచ్చి శుభ్రంగా గోపాగలు కొడుతున్నా నీకు ఆ బుద్ధి పోదేమో అనుకుంటున్నాను నేను. ఎవడు చూసినా ఇదేంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? బాటా షోరూమ్ ఏంటి? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే చూపించు. అలాగే సత్యసాయిబాబు గుడి గురించి మాట్లాడతారు. సత్యసాయిబాబు గుడి ఏంటి అసలు? నీకు బుర్ర ఉందా? అభద్రతా భావంతో రకరకాలుగా మాట్లాడుతాం. అభద్రతా భావం, ఓడిపోతున్నాం అని తెలుసు. గొడవలు ఏంటి? న్యూసెన్స్ ఏంటి? కార్లు పగలు కొట్టేయడం ఏంటి? అసలు మాకు అర్థం కావట్లేదు. నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే మళ్ళీ ఒకసారి నేనున్నానని చెప్పి నిరూపించడానికే గాడాల్లో మీరు అందరూ కూడా అక్కడ న్యూసెన్స్ చేశారు. ఆ న్యూసెన్స్ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది కదా మీరు ఏం చేశారో, ఎంతలా న్యూసెన్స్ చేశారో. ఒక కారును కూడా అద్దాలు అవి పగలు కొట్టేశారు. సరే, ఇంకెందుకులో మీరు వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేము వదిలేసాం. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి ఆధారాలు లేవని చెప్పి కొంత డిమాండ్లు అయితే మాత్రం చేస్తున్నారు. ఆధారాలు చూపించాలన్నారు. దానిపై ఏ విధంగా చూడతారు సార్? ఈ ఆధారాల గురించి వాళ్ళు అడుగుతాం అనేది ఎంతసేపు చూసినా ఏదో చెప్తారు. గాలి ఎక్కడ కనపడుతుంది అన్నట్టుగా చెప్తుంటాడు అతను. ఏమి లేదండి, ఇక్కడ మధురపూడి దగ్గర ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత బ్లేడ్తో కోసేస్తే అప్పుడు ఏమైంది? ఆధారాలు కనిపించలేదు. వీళ్ళకి కేసులు రిజిస్టర్ చేయకుండా కాపాడుకుంటారు అంతే, ఆధారాలు లేకుండానే. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు కోసేలేదా? ఎంతమందిని కోసేలేదు? బొబ్బులంక దగ్గర కోసేలేదా? బ్రిడ్జి దగ్గర, లేకపోతే మనకి మధురపూడి ఎయిర్పోర్ట్ దగ్గర కోసేలేదా? ఒక విలేకరుని కూడా గుద్దేస్తే మనకి ఇబ్బంది అయింది కదా ఆ రోజు. ఇలా రకరకాల బోర్డ్స్ చైన్ చేసింగ్లు జరిగినాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఆధారాల గురించి మాట్లాడతారు. అయినా వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కానీ ఆలోచన కానీ లేదు. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. చాలా న్యూసెన్స్ వాళ్ళంతానే. అంతే తప్ప వాళ్ళ టాపిక్ని డైవర్ట్ చేసి ఈ యొక్క జనసేన వాళ్ళని అందరినీ కూడా డైవర్ట్ చేయడానికి రెచ్చగొట్టే పనులు చేస్తున్నారు తప్ప నిజానికి వాళ్ళ ఆరోపణలు ఎక్కడ నిజం ఉండదు. మేము ప్రజలకు సేవ చేస్తున్నాము, ప్రజలకు సేవ చేయబోతున్నాము. ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. ఆ ఎన్డీఏ కూటమి మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత ప్రజలకు సేవ చేస్తాం తప్ప వీళ్ళలాగా దుర్మార్గ పనులు చెయ్యం. వీళ్ళు ఎంతసేపు డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ చేయడం వీళ్ళకి అలవాటు. బురద జల్లేయడం అనేది వీళ్ళకి అలవాటు కాబట్టి బురద జల్లేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఒక్కటి నిరూపించమను. 2008లో కేసు అయింది. ఓ కేసు అయితే 2008లో నేను ఇమ్మీడియట్గా దాన్ని లోక్ అదాలత్లో షెడ్యూల్ చేసుకున్నాను. ఆ కేసు గురించి మాట్లాడుతున్నారు. దానికి అంతా కూడా సముద్రంలో కాకిరెట్టు అంత కేసు కాదు. దాన్ని మేమేం శిక్ష అనిపించలేదు, లేకపోతే మాకేమైనా ఇంకోటి ఏదో జరిగిపోలేదు. బాధితులందరికీ న్యాయం చేసాం. కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడితే అన్నదమ్ములిద్దరినీ కూడా ఇక్కడి నుంచి మొదలుపెట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా కూడా అన్ని మెట్లు ఎక్కించేసి దోలు తీసి వదిలేస్తాను. అనవసరంగా గెలకొద్దు నన్ను. అంటే రాజానగరం నియోజకవర్గం గోదావరి తీరాన ఆహ్లాదకరమైన వాతావరణం అయితే మొత్తం ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం రాజానగరం నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి చేయబోతున్నారు? మీరు గెలిచిన వెంటనే ఎటువంటి పరిసరాలను ఎందుకంటే ఏం చేయబోతున్నారు? సార్, ఇక్కడ రైతులకి సాగునీరు లేక అల్లల్లాడిపోతున్నారు. సాగునీరు సక్రమంగా అందిస్తాము. 2 పంటల 3 పంటల అనేది కాదు, రైతులకి ఎంత నీరు అవసరం ఉంటే అంత సాగునీరు ప్రతి ఎకరానికి అందిస్తాను. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి మంచి బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తాను. మహిళలందరినీ కూడా రక్షించి వాళ్ళకి ఏ విధంగా అయితే రక్షణ ఉంటుందో చూస్తాను. ఏ విధంగా అభివృద్ధి చెందుతారో చూసి అన్ని విధాలుగా కూడా కుటీర పరిశ్రమల ద్వారా మహిళలను అభివృద్ధి చేస్తాము. ఇక్కడ విద్యకు పెద్దపీట వేసి ఇంటర్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తాం. వైద్యానికి పెద్దపీట వేసి స్థానిక పిహెచ్సిల్లో అన్నింటిలో కూడా 24 గంటలు డాక్టర్లు, వైద్యం, మందులు అన్నీ కూడా అవైలబుల్గా ఉండేటట్టు చేసి 24 గంటల సదుపాయాలు కూడా అందేటట్టు చేస్తాము. అదేవిధంగా చూస్తే సంక్షేమం సక్రమంగా అమలు చేస్తాం. ఉన్నదానికంటే మెరుగైన సంక్షేమం అమలు చేస్తాము. అదేవిధంగా చూసినట్లయితే వీళ్ళ ఫైర్ స్టేషన్, దొంగ ఫైర్ స్టేషన్ ఒకటి పెట్టి ప్రారంభించారు. నిజంగా ఆ ఫైర్ స్టేషన్లో 2 యాక్సిడెంట్లు అయినాయి. కోరుకొండలో 2 యాక్సిడెంట్లు కూడా ఫైర్ ఇంజిన్ లేదు. రాజమండ్రిలో వచ్చి ఫైర్ ఇంజిన్లు వచ్చి అక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. ఇలాంటి బూటక అభివృద్ధి చేసినటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి మార్చి నిజమైన అభివృద్ధి ఏంటో చూపిస్తాను నేను. అంటే రాజానగరం నియోజకవర్గంలో సుమారుగా ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 50,000 మెజారిటీతో గెలవబోతున్నాం. సీతానగరం అద్భుతంగా తెలుగుదేశం శ్రేణులందరూ పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ చేస్తున్నారు. కోరుకొండ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నారు. కోరుకొండ నా పుట్టిన గడ్డ, ఖచ్చితంగా అది సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా నేను కూడా ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. యాంటీ జగన్, యాంటీ జక్కంపూడి అని కూడా ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇతను భయపెడుతున్న దాన్ని తీరుని చూసి కొంతమంది సైలెంట్గా ఉన్నారేమో కానీ ఓట్లన్నీ కూడా మాకే పడుతున్నాయి. మహిళలు అయితే మరీ వాళ్ళకు ఒక్కటే ఇంకా ఇంత కష్టపడుతున్నారు. కుటుంబం బత్తుల బలరామకృష్ణ గారి శ్రీమతి 2 ఏళ్ల నుంచి తిరుగుతుంది. ప్రతి ఇంటికి ఎక్కని గడప లేదు, కలవని ఆ స్త్రీని లేదు అని చెప్పేసి ప్రతి గడపని కూడా ఆవిడ టచ్ చేసిందని చెప్పి ఒక సానుభూతి ఏర్పడింది. అలాగే బత్తుల బలరామకృష్ణ గారి 2 కూతుర్లు కూడా ప్రతి గడపని టచ్ చేశారు, ప్రతి కష్టంలో తోడుగా ఉన్నారని చెప్తున్నారు. బత్తుల వెంకటలక్ష్మి గారు ఎవరి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ప్రతి చోట వైద్యం వాళ్ళకి సక్రమంగా అందేటట్టు చేశారు. ఇక్కడ బత్తుల బలరామకృష్ణ ఏ కష్టం వచ్చినా తోడున్నానని ప్రతి విషయంలో కూడా ప్రజల పక్షాన పోరాడి ప్రజల పక్షాన నిలబడ్డాడు అని చెప్పి ప్రజల ముక్త కంఠంతో చెప్తాం. ఒక ఎత్తు అయితే యాంటీ జగన్, యాంటీ జక్కంపొడి, దట్స్ ఆల్. అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో బూటక మాటలు కాదు, అసలైన సిసలైన అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాను. అయితే అత్యధిక మెజారిటీతో సుమారు 50,000 మెజారిటీతో అయితే మాత్రం రాజానగరం నియోజకవర్గంలో నేను గెలుపొందుతున్నానని చెప్పి బత్తుల బలరామకృష్ణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజానగరం నియోజకవర్గం.